హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ధనీ ప్రీమియం మెంబర్షిప్ అండ్ ఇన్సూరెన్స్ అండి. సో దీని గురించి చెప్తాను నేను ఇప్పుడు. యాక్చువల్గా దీని గురించి నేను మెంబర్షిప్ గురించి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ గురించి మధ్యలో లాస్ట్ వీడియోస్లలో టాపిక్ వచ్చినప్పుడు నేను జస్ట్ ఒక సింగిల్ లైన్లో అట్లా చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే అసలు ఈ మెంబర్షిప్ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, అది ఎందుకు, ఎట్లా ఏంటి అనేది మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి వీడియోని అయితే మీరు కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ప్లస్ వినండి ఫ్రెండ్స్, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అనేది అయితే రావడం జరుగుతుంది. సో దీని తర్వాత మీకు దీని గురించి అసలు ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉంటాయి అని అయితే నేను అనుకోవట్లేదు. సో విషయంలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇమీడియట్గా, సో దట్ నేను ఎట్లాంటి అప్డేట్ ఇచ్చినా సరే మీకు తొందరగా తెలుసుకునేడానికి అయితే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసేయండి, నో ప్రాబ్లం. నచ్చితే కనుక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో దట్ ఎవ్రీవన్ విల్ బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో విషయానికి వస్తే ధనిలో ఇంతకుముందు అంటే పర్సనల్ లోన్స్ ఇచ్చేవారండి. నేను చాలా వీడియోస్లో చెప్పినట్టే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తోటి మీకు లోన్స్ వచ్చేది, లేదంటే ఆఫ్లైన్ లోన్స్ కూడా ఉండేవి. జస్ట్ లైక్ అదర్ బ్యాంక్స్ ఎట్లా ఇస్తున్నారో అట్లా కూడా ఇచ్చేది. మీకు 10 lakhs 15 lakhs అట్లా కూడా చాలా ఎంత ఎక్కువ అమౌంట్ వీలైతే అంత ఎక్కువ అమౌంట్ కూడా వచ్చేది. కాకపోతే చాలా వరకు మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఏంటంటే ఈ ధని యాప్ నుంచి వెళ్ళి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తోటి లోన్స్ అదైతే తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందు అయితే పర్సనల్ లోన్స్ అనేటివి ఉండేది. దాని తర్వాత ధని క్రెడిట్ లైన్స్ అనేటివి అయితే స్టార్ట్ చేయడం జరిగింది ధని నుంచి వెళ్ళి. ధని క్రెడిట్ లైన్ అంటే ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఓకే అండి, నేను తెలియని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఈవెన్ తెలిసిన వాళ్ళైనా సరే మీకు తెలియంది ఏదైనా ఇందులో ఉండొచ్చు నేను చెప్పే దాంట్లో. సో అందుకనే నేను ఇందాక వీడియోని ఎండ్ వరకు వినండి, చూడండి అని చెప్పింది. సో క్రెడిట్ లైన్ ఎట్లా ఉంటుంది అంటే బేసిక్గా మీరు ధని యాప్ ఓపెన్ చేస్తారు, క్రెడిట్ లైన్ బ్యానర్ మీద క్లిక్ చేస్తారు, మీకు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి అని వస్తాయి. సో అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఎంత ఉందనేది కూడా వస్తుంది. ఎలిజిబిలిటీ ఎంత ఉందనేది వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ కొట్టేస్తారు. సో యాజ్ యూజువల్గా అందరూ మేబీ అన్ని పాయింట్స్ అన్నీ చదవకపోయి ఉండొచ్చు, ప్రొసీడ్ కొట్టేస్తారు. సో ఫైనల్గా మీకు ఇంత అమౌంట్ ఉంది, ఫైనల్గా మీకు ఇంత వస్తుందని చెప్పేసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే అమౌంట్ మీకు వస్తుందో అది మీ వ్యాలెట్లోకి వస్తుంది, ధని పే వ్యాలెట్లోకి వస్తుంది. సో అది మీకు అకౌంట్కి అయితే రాదు, బ్యాంక్ అకౌంట్కి రాదు. సో ఇదైతే తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత, మీకు వచ్చిన లోన్ అమౌంట్ ఎంత, మీకు వచ్చింది ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని చెప్తున్నాను, ఒక 10,000 కనుక నాకు అమౌంట్ శాంక్షన్ అయితే, ఒక 10,000 కనుక అమౌంట్ శాంక్షన్ అయితే, సో ఇది ఛార్జెస్ అనేటివి ఎక్కడ మీరు లోన్ తీసుకున్నా ఉంటాయి. సో ఇందులో ఎట్లా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా ఉండదు. సో మీరు వచ్చిన లిమిట్కి ఎంత, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చెప్తున్నా. ఒక 10,000 కనుక నాకు లోన్ వస్తే దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుందండి. ప్రాసెసింగ్ ఫీజు అనేది సర్వీస్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ మొత్తం కలిపి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది సంథింగ్ అరౌండ్ 10 to 12 అనుకుంటున్నా ప్రజెంట్ అయితే నేను అనుకోవడం. సో ఒక 10,000 కనుక నాకు లోన్ వస్తే ఒక 12% నేను ప్రాసెసింగ్ ఫీజు కడితే 1,200 అండి. 10,000కి 12% అంటే 1,200. సో ఆ 1,200 మైనస్ అవుతుంది. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ అండి, స్టాంపింగ్ డ్యూటీ అని ఉంటుంది, అదొక 150 రూపాయలు. దాని తర్వాత ఏంటంటే మెంబర్షిప్, ధని ప్రీమియం మెంబర్షిప్. ఈ ధని ప్రీమియం మెంబర్షిప్ అనేది ఇంతకుముందు లేదండి. ఎప్పుడైతే క్రెడిట్ లైన్ ఇంప్లిమెంట్ అయిందో అప్పటి నుంచి ధని ప్రీమియం మెంబర్షిప్ అనేది వచ్చింది. మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటనంటే ఆల్మోస్ట్ ఇవాళ రేపు అందరికీ జియోనే ఉంటుంది. ఒక సిమ్ కార్డ్ అయితే డెఫినెట్గా చాలా మంది వరకు అయితే ఉంటుంది జియో సిమ్ అనేది. మీరు జియోని అబ్జర్వ్ చేస్తే కనుక స్టార్టింగ్లో మీకు మెంబర్షిప్ అనేది ఏం లేకుండే. నార్మల్గా 3 months రీఛార్జ్, 6 months రీఛార్జ్ అట్లా ఉండేది. 400, 300, 399 సంథింగ్ అట్లా. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేశారనంటే 1 yearకి మీకు 98 రూపీస్ అనేది మెంబర్షిప్ కట్టాలి అని చెప్పి, అది 98 ప్లస్ నార్మల్ 3 months ప్లాన్ వచ్చేసి 299 అయితే 299, 399 అయితే 399. సో అది రెండు కలిపితే 499, 500 వరకు అయ్యేది. సో ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో అది ఎవ్రీ ఇయర్కి మీరు 98 రూపీస్ మెంబర్షిప్ అనేది అయితే కట్టాల్సి వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్లా చెప్పాను. ఎట్ ద సేమ్ టైం ధని ప్రీమియం మెంబర్షిప్ అనేది కూడా అంతే. క్రెడిట్ లైన్ అప్లై చేసినప్పుడు డిఫాల్ట్ అండి. చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటనంటే నాకు అసలు ఈ మెంబర్షిప్ అంటే ఏంటి, ఇది నాకు ఎందుకు ఇచ్చారు కొత్తగా. సో కొత్తగా ఇవ్వడానికి ఏముండదండి. మీరు క్రెడిట్ లైన్ అప్లై చేసుకున్నారు అని అంటే మీకు మెంబర్షిప్ ఉన్నట్టే. మెంబర్షిప్ ఉంటేనే మీరు క్రెడిట్ లైన్ అప్లై చేసుకుంటారంటే. సో దానికి మీరు ఎవ్రీ మంత్ 100 రూపీస్ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది.
ఎవ్రీ మంత్ 100 రూపీస్. సో నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 10,000లో మెంబర్షిప్ కూడా అప్పుడే ఫస్ట్ మంత్ అనేది మీకు అప్పుడే డిడక్ట్ అవుతుంది. మీకు లోన్ తీసుకునేటప్పుడే అమౌంట్ అనేది డిడక్ట్ చేసేస్తారు. సో అదొక 100 రూపీస్. సో ప్రాసెసింగ్ ఫీజు, స్టాంపింగ్ డ్యూటీ ప్లస్ ధని ప్రీమియం మెంబర్షిప్. దాని తర్వాత మీరు ఏ రోజైతే లోన్ అప్లై చేసుకుంటారో ఆ రోజు నుంచి మీకు ఈఎంఐ డేట్కి గ్యాప్ అనేది ఉంటుంది కదా, సో ఇంట్రెస్ట్ అనేది పడాలి కదా. సో దానికి ప్రీ ఈఎంఐ అని చెప్పేసి మీకు ఎంత వీలైతే అంత ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. 20 రూపీస్, 30 రూపీస్, 100 రూపీస్ అట్లా ఉంటుంది. సో ఇది బేసిక్గా ఈ 4 అయితే మ్యాండేటరీగా డిడక్షన్స్ అయితే ఉంటాయండి. ఒక 10,000 అప్లై చేస్తే కనుక 1200 మైనస్ 150 మైనస్ 100 మైనస్ సంథింగ్ అరౌండ్ 25-30 రూపీస్ అంటే ఒక 8,500 8,000 చేంజ్ అట్లా మీకు ధని వ్యాలెట్లోకి అయితే వస్తాయి. చాలామంది నాకు ముందే కట్ చేశారు ఇంట్రెస్ట్ అని అంటే ఆ ముందు కట్ చేసిన ప్రాసెసింగ్ ఫీజు, స్టాంపింగ్ డ్యూటీ, ధని ప్రీమియం మెంబర్షిప్, ప్రీ ఈఎంఐ అండి. ప్రీ ఈఎంఐ అంటారు. సో ఇవన్నీ డిడక్షన్స్ అయిపోయి మీకు ఫైనల్గా అమౌంట్ అనేది మీ ధని వ్యాలెట్లోకి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, మీరు తీసుకున్న మీకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 8,500 అయినా సరే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అయితే 10,000 కదా. సో ఆ 10,000కి ఇంట్రెస్ట్ యాజ్ యూజువల్గా మీకు అప్లై చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది ఉంటుంది. 24%, 28%, 32% అనేది మీకు నెలకి ఎంత పడుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24% అనుకోండి, డివైడెడ్ బై 12 కొడితే 2 వస్తుంది కదా. సో 2 రూపీస్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ రేట్ని. సో ఇంట్రెస్ట్ రేటు 28, 24 ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. అది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ టు అప్లికేషన్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా నెలకి మీకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది 10,000 అనేది, అది ఎవ్రీ మంత్ ఓన్లీ ఇంట్రెస్టే డిడక్ట్ అవుతుందండి. ఈఎంఐ అనేది నార్మల్గా పర్సనల్ లోన్స్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఈఎంఐ డిడక్ట్ అవుతుంది అని అంటే ఈఎంఐలో ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 2 కట్ అయ్యేది, అసలు ప్లస్ వడ్డీ 2 కట్ అయ్యేది నార్మల్గా. అయితే క్రెడిట్ లైన్లో ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంటే కట్ చేస్తూ ఉంటారు ఇనీషియల్గా. 10,000కు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్రెస్ట్ ఒక 200 అనుకోండి ఎవ్రీ మంత్. 200 చొప్పున ఎవ్రీ మంత్ మీకు 5వ తారీఖు రోజు 5 అయితే 5, 2 తారీఖు అయితే 2 తారీఖు మీకు అక్కడ కూడా ఎప్పుడు ఈఎంఐ అనేది కూడా మీకు అప్పుడే అప్లై చేసేటప్పుడే ఉంటుంది. లేదనంటే మీకు డెఫినెట్గా ప్రతి ఒక్కరికండి మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మీరు కనుక మీ మెయిల్ ఐడిని యాక్సెస్ చేస్తుంటే కనుక మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి 100%, 99.9% అట్లీస్ట్ ప్రతి ఒక్కరికైతే మెయిల్ అనేది వస్తుందండి. ఏంటి, మీకు ఇచ్చిన అప్రూవ్ అయిన లెటరు, మీకు ఎప్పుడెప్పుడు ఎంత కట్టాలి ఏంటి, అసలు దాని డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం మీకు మెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో అందులో ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఉంటాయి, అది అందులో చెక్ చేసుకోవాలి. ప్లస్ సో ఇందాక చెప్పాను కదా నేను, ఇంట్రెస్ట్ అనేది అయితే కట్ అవుతుంది ఎవ్రీ మంత్ 200 రూపీస్ ఇంట్రెస్ట్ కట్ అవుతుంది. మీకు టెన్యూర్ కూడా మీకు అప్లై చేసుకునేటప్పుడు వస్తే 6 మంత్సా 12 మంత్సా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్స్ అనుకోండి, నా 10,000 రూపీస్కి లోను, ఈ 11 మంత్స్ 200 కట్ అవుతుంది ఇంట్రెస్ట్. సో ఆ 12th మంత్లో నేను తీసుకున్న అమౌంట్ ఎంత, 10,000 రూపీస్ కదా. ఆ 10,000కి 10,000 ఎట్ ఏ టైం కట్ అయిపోతుంది. సో ఈ 11 నెలలు ఓన్లీ ఇంట్రెస్ట్ కట్ అవుతుంది. లాస్ట్ మంత్లో టోటల్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో లాస్ట్ మంత్లో మీరు ఎవ్రీ మంత్ 4th ఎట్లయితే బ్యాలెన్స్ ఈ 200కి మెయింటైన్ చేస్తారో, లాస్ట్ మంత్లో 10,000కి 10,000 అనేది మీరు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో అది బేసిక్గా క్రెడిట్ లైన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు దీంట్లో మీరు నెలకు కట్టే ఇంట్రెస్ట్ అమౌంట్ కాకుండా ఎవ్రీ మంత్ మీకు 100 రూపీస్ అనేది ఏంటి, మెంబర్షిప్ అనేది అయితే కట్ అవుతుంది. అది మీరు తీసుకున్న అప్లై చేసినప్పుడే కాదు, ప్రతి నెల కూడా 100 రూపీస్ అనేది అయితే డిడక్ట్ అవుతుంది. ఓకే, డిడక్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు డిడక్ట్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు. ఈవెన్ మీకు వచ్చిన డాక్యుమెంట్స్లో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను అనుకోవడం అయితే మీకున్న ధని ప్రీమియం మెంబర్షిప్ ఏదైతే ఉందో 100 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ 15th మీకు ఆటోమేటిక్గా ఈసీఎస్ ద్వారా కట్ అవుతుందండి మీ బ్యాంక్ అకౌంట్ నుండి. ఎట్లాగైతే మీ ఇంట్రెస్ట్ అమౌంట్ 200 రూపాయలు మీ 5వ తారీఖు ఎట్లయితే డెబిట్ అవుతుందో, ఎట్ ద సేమ్ టైం 15వ తారీఖు 100 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డెబిట్ అవుతుంది. సో ఇది చాలామందికి తెలియక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయట్లేదండి. చాలామందికి మెసేజెస్ అయితే వస్తాయి, నేను మెసేజెస్ రావని చెప్పను, 100 to 100% మెసేజెస్ వస్తాయి. సో మీకు ఆ సిమ్ ఇప్పుడు యాక్సెస్ చేస్తున్నారో లేదనంటే ఆ టైంలో మీకు సిగ్నల్ ఉందో లేదో తెలీదు. సో దాన్ని బట్టి అయితే వాళ్ళు మీకు మెసేజ్ అయితే పంపిస్తారు ప్రియర్ ఇంటిమేషన్ కింద, పలానా డేట్ రోజు 15th రోజు మీకు ఈసీఎస్ అనేది మెంబర్షిప్ కింద డిడక్ట్ అవుతుంది అని చెప్పేసి. అది పక్కన పెడితే నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అండి. సో ఈ ఇన్సూరెన్స్ అనేది ఇండియా బుల్స్ ధని వాళ్ళు గో డిజిట్ ఇన్సూరెన్స్ వాళ్ళతోటి టైఅప్ అయిపోయి
సో మీకు దాన్ని క్రెడిట్ లైన్ అప్లై చేసుకున్నప్పుడే మీ ఇన్సూరెన్స్ కూడా అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సో చాలామందికి ఇది డిఫాల్ట్గానే వస్తుంది ఇన్సూరెన్స్ కూడా, ఎట్లాగైతే మెంబర్షిప్ ఉందో అట్లాగే. కొంతమందికి మీకు అది అప్లై చేసుకునేటప్పుడు అది వస్తుందో లేదో నాకైతే ఐడియా లేదండి. నేను అప్లై చేయలేదు. సో అది అప్లై చేసుకునేటప్పుడు వస్తే అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేయండి, లేదంటే లేదు. ఒకవేళ రాలేదు, మాకు అసలు ఈ ఇన్సూరెన్స్ ఏంటో తెలియదు, ఎందుకు అప్లై అయిందో కూడా తెలియదు అని అంటే కనుక సో అది డిఫాల్ట్గా వచ్చినట్టే అండి. అలాంటప్పుడు ఏం చేయాలనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. మీకు అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇస్తాను ఇక్కడ ఏం చేయాలి ఎట్లా అనేది. సో గోడిచిట్ వాళ్ళకి మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో నాకు ఇది ఇన్సూరెన్స్ అనేది నాకు అవసరం లేదు, ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి. సో అది ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి, అది ఎట్లా రిఫండ్ తెచ్చుకోవాలి అనేది పక్కన పెడితే, మీకు ఈ 100 రూపీస్ ఏదైతే మంత్లీ మెంబర్షిప్ ఛార్జెస్ ఉన్నాయో దాంతోపాటు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇది ఎట్లా ఉంటుందనంటే 100 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 130 ఉంటుంది, కొంతమందికి 260 ఉంటుందండి. సో ఇప్పుడు 130 ఏంటంటే 100 రూపీస్ ఏమో దాన్ని ప్రీమియం మెంబర్షిప్, 30 రూపీస్ ఏమో ఇన్సూరెన్స్ అండి, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటారు, 30 రూపీస్ పర్ మంత్. సో ఈ ఇన్సూరెన్స్లో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే హెల్త్ మెడికల్ ఇన్సూరెన్స్, ఇదేంటంటే 160 రూపీస్ ఉంటుందండి పర్ మంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక హెల్త్ ఇన్సూరెన్స్కి అప్లై చేసుకుని నేను ఒక క్రెడిట్ లైన్ అప్లై చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ 200 కాకుండా నాకు ఎవ్రీ మంత్ 260 రూపీస్ అనేది కట్ అవుతుంది. 100 రూపీస్ మెంబర్షిప్, 60 రూపీస్ వచ్చేసి 160 వచ్చేసి ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. సో 260 రూపీస్ అనమాట టోటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెల 15వ తారీఖు 100 రూపీస్ నాకు అకౌంట్లో డబ్బులు లేకుండా బౌన్స్ అయిపోయింది అనుకోండి, దానికి మీకు యాజ్ యూజువల్గా మీ బ్యాంకులో 295 రూపీస్ అయితే 295, లేదంటే 590 అయితే 590 ఛార్జెస్ అయితే పడతాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ 100 రూపీస్ ఈ మంత్ రాలేదు కాబట్టి నెక్స్ట్ మంత్ 15కు 200 అనేది అయితే డిడక్ట్ చేస్తారండి మీ అకౌంట్ నుంచి, లాస్ట్ మంత్ది ప్లస్ ఈ మంత్ది. సో ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్గానే ఉంటుంది ధనీ వాళ్ళ నుంచి వెళ్ళి. సో దాని తగ్గట్టుగా ఎవ్రీ మంత్ కంపల్సరీగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 నెలలు కూడా బౌన్స్ చేసుకున్నారనుకోండి, మీరు తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు మీ అకౌంట్ నుంచి వెళ్ళి 100 రూపీస్ ధనీ ప్రీమియం మెంబర్షిప్ రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆ 6th మంత్లో టోటల్ 600 అనేది ఎట్ ఎ టైం డిడక్ట్ చేస్తారు. ఇది చాలామందికి జరిగి ఉంటుంది. టోటల్ 500 కానివ్వండి, టోటల్ 600 కానివ్వండి, 400 కానివ్వండి, 300 కానివ్వండి, ఎట్లా ఎంత అయితే అంత. మీకు రౌండ్ ఫిగర్ ఉందనుకోండి అది ఓన్లీ ప్రీమియం మెంబర్షిప్పే ఉన్నట్టు. లేదు మీకు 130 అని చెప్పేసి, లేదనంటే 260 అని చెప్పేసి, లేకపోతే 390 అని చెప్పేసి అట్లా ఏమైనా డిడక్ట్ అయితే, సో 30 రూపీస్ వచ్చేసి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, సో 160 వచ్చేసి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో అది మీకు ఇంట్రెస్ట్ అమౌంట్, ఈఎంఐ అమౌంట్ కాకుండా కట్ అయ్యేదైతే ఈ ఇన్సూరెన్స్ ప్లస్ మెంబర్షిప్ ఛార్జెస్ అయితే ఇది. సో ఇది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ మెయిల్ ఐడీలు కూడా ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కానివ్వండి, మెయిల్ ఐడీలు కానివ్వండి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో వీళ్ళకి నాకు ఈ ఇన్సూరెన్స్ అనేది నాకు అవసరం లేదనండి, మీరు ఇది క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళకి గో డిజిట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా మీరు మెయిల్ పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ధనీ వాళ్ళకు కూడా సపోర్ట్ దానికి మెయిల్ పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను మీకు ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్ ద్వారా మీరు ఇండియా బుల్స్ ధనీ వెబ్సైట్లో ఇన్సూరెన్స్ క్యాన్సిలేషన్ అయితే రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇన్సూరెన్స్ మీకు అక్కడ ఉంటుంది, మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్ అయితే అది మీకు అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్యాన్సిల్ అప్లై చేస్తున్నారు, క్యాన్సిలేషన్కి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తున్నారనుకోండి, ఈ మంత్ మాత్రం కట్ అయిపోతుందండి. సో అది మీరు ఏదైతే అప్లై చేస్తారో అది నెక్స్ట్ మంత్ నుంచి మీకు అప్లికబుల్ అవుతుంది. సో మీరు ఎప్పుడన్నా మీకు ఇంట్రెస్ట్ లేదు, మనకు అవసరం లేదు అనుకుంటే మీరు ఎప్పుడైతే క్రెడిట్ లైన్ అప్లై చేస్తారో దాని తర్వాత వెంటనే మీరు ఇప్పుడు నేను చెప్పిన క్యాన్సిలేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిపోయి, సో వీళ్ళకి ఈ గో డిజిట్ వాళ్ళకి ప్లస్ ఇండియా బుల్స్ ధనీ వాళ్ళకి ఒక మెయిల్ ఫార్వర్డ్ చేసేసి అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు మీ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ మీకు ఇన్సూరెన్స్ వద్దు అనుకుంటే. లేదు 30 రూపీస్ నాకు పెద్ద మ్యాటర్ కాదని అనుకుంటే అది అట్లాగా ఉండనియండి. లేదు ఓకే ఉంది నాకు ఈ ఇన్సూరెన్స్ ఉంది, 30 రూపీస్ కానివ్వండి, 160 రూపీస్ కానివ్వండి, ఇది ఏంటి అసలు నాకు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు గో డిజిట్ వాళ్ళని సంప్రదించాల్సి ఉంటుంది. నేను ఇందాక నీకు ఇచ్చాను కదండి మీ మెయిల్ ఐడీస్ కానివ్వండి, కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి, సో వాళ్ళతోటి కాంటాక్ట్ అయిపోయి సో నాకు ఇది ఇన్సూరెన్స్ కట్ అయింది కదా, నాకు దీని ప్లాన్స్ వివరాలు ఏంటి, నాకు ఇది ఎట్లా యూజ్ అవుతుంది, దీని బెనిఫిట్ ఏంటి అనేది అయితే మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అట్లీస్ట్ మీకు మెయిల్ అయితే రిప్లై అయితే ఇస్తారు.
సో ధనీ ప్రీమియం మెంబర్షిప్ ప్లస్ ఇన్సూరెన్స్. సో దీని గురించి అయితే కంప్లీట్ క్లారిటీ అయితే ఇదండి. చాలామందికి తెలియదు. ఎట్ ఎ టైం 400 కట్ అవుతుంది, ఎట్ ఎ టైం 500 కట్ అవుతుంది, 295 కట్ అవుతున్నాయి. 295, 590 గురించి అయితే అందరికీ తెలిసిందే. సో అవి రెండు కాకుండా మిగిలింది ఏదైనా డిడక్ట్ అయింది ధనీ నుంచి అంటే కనుక, సో ఇప్పుడు నేను చెప్పినవి తప్ప ఇంకా మీకు వేరేదైతే ఏది ఉండదండి. ఎవ్రీ మంత్ 15th మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఉంది డౌట్, 15th కట్ అవ్వలేదు, నేను తీసేసాను డబ్బులు. సో ఒకటండి, మనము ఎప్పుడైనా సరే మనం లోన్ తీసుకున్నాము అంటే కనుక అది ఈఎంఐ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సరే, వాళ్ళు ఒక డేట్ ఇస్తే ఈఎంఐ డేట్ పలానా 5 తారీఖు అని ఇస్తే వాళ్ళు ఇష్టం అండి. వాళ్ళు 5th కట్ చేసుకోవచ్చు, లేకపోతే 6th కట్ చేసుకోవచ్చు. జరగదు, 99% అయితే జరగదు. ఎప్పుడన్నా ఒకసారి ఆల్టర్నేటివ్ డే నెక్స్ట్ డే రోజు అనేది అయితే డిడక్ట్ అవుతుంది. సో దాని ప్రకారంగా మనం వాళ్ళు డిడక్ట్ అయ్యేంత వరకు మన అమౌంట్ని అయితే తీయకూడదని నా అభిప్రాయం. సో మీరు 15th కంటే మీరు 14th రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ 100 అయితే 100, 200 అయితే 200 మెయింటైన్ చేసుకోండి. దాన్ని మీరు మళ్ళీ ఒక 2-3 డేస్ వరకు అయితే ముట్టుకోకండి. సో అది ఇన్సూరెన్స్ అమౌంట్ డిడక్ట్ అయ్యేంత వరకు ఆగండి. అది డిడక్ట్ అయిన తర్వాత మీరు మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు విత్డ్రా చేసుకోండి, నో ప్రాబ్లం. సో అదండి క్రెడిట్ లైన్ అప్లై చేసుకునే పద్ధతి, ప్లస్ దానికి సంబంధించినటువంటి ఛార్జెస్, మెంబర్షిప్స్ ప్లస్ ఇన్సూరెన్స్ అమౌంట్స్. అది ఏ డేట్లో హిట్ అవుతుంది. ఈఎంఐ వచ్చేసి యాజ్ యూజువల్గా 5th, మెంబర్షిప్ కమ్ ఇన్సూరెన్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా 15th ఎవ్రీ మంత్ అండి, 15వ తారీఖు రోజు డిడక్ట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో దట్ మీరు ఆ పర్టికులర్ డేట్స్లలో మాత్రం డెఫినెట్గా బ్యాలెన్స్ అనేది అయితే మెయింటైన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో కొంతమంది ఫ్రాడ్స్టర్ గురించి అయితే నేను చెప్తానండి. ఇండియా బుల్స్ పేరు చెప్పుకొని ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.